అండ్ ఈరోజు రెసిపీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ స్పాంజీ దోశ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్లోకి వాటర్ వేసుకుని ఒక గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసులు కోటా బియ్యం వేసుకుని నానబెట్టుకుని, హాఫ్ గ్లాస్ శనగపప్పు, ఒక కప్పు అటుకులు రెండు కూడా సెపరేట్గా నానబెట్టుకోవాలి. 2 స్పూన్లు మెంతులు కూడా వేసి నానబెట్టుకొని 5 to 6 అవర్స్ నానబెట్టుకొని ఉంచిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టి తీసుకొని అప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి దోశలు వేసుకోవడానికి దానిపైన చిన్నగా కట్ చేసిన ఆనియన్, బీట్రూట్ తురుము వేసుకొని పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కూడా వేసుకుంటే టేస్ట్ అద్దరిపోద్ది. ఇలా వేసి తీసిన దోశల్లోకి అల్లం చట్నీ కానీ ఆనియన్ చట్నీ కానీ వేసి తీసుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు దోశల్లోనికి బీట్రూట్ క్యారెట్ తురుములు కూడా వేసుకొని రుబ్బుకుంటే మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయి. పిల్లలు ఇష్టంగా తింటారు. డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.